న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో వాల్యూ బైస్ గురించి రోజుకొక వాల్యూ బై గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మాట్లాడుకోబోతున్న వాల్యూ బై ఫార్మా రంగానికి చెందిన కంపెనీ. సో ఫార్మా రంగంలో ఈ మధ్య మనం కొద్దిగా అండర్ పెర్ఫార్మెన్స్ మనం గమనిస్తున్నాం. చాలా కంపెనీస్కి యూఎస్ ఎఫ్డిఏ గొడవలు చాలా ఉన్నాయి. సో దానివల్ల ఆ షేర్లకి ఎప్పటికప్పుడు సెల్లింగ్ ప్రెషర్ రావటం ఇవన్నీ చూస్తున్నాం మనం. అయితే అంతగా యూఎస్ ఎఫ్డిఏ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఫాస్ట్గా చాలా వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో మనం చెప్పుకోవాల్సిన కంపెనీ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్. సో చాలా లాస్ట్ 5 yearsలో కనుక మనం చూస్తే ఈ కంపెనీ ఎదిగినంత ఫాస్ట్గా ఇంకేవి ఇతర ఫార్మా కంపెనీ ఎదగలేదంటే అది అతిశయోక్తి కాదు. ఫర్ ఇన్స్టెన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2014-15లో నెట్ ప్రాఫిట్ కనుక మనం చూస్తే 100 crores ఉంది. ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ వాజ్ అరౌండ్ 11.8. ఫైనాన్షియల్ ఇయర్ 16-17కి వచ్చేసరికి అంటే జస్ట్ 3 yearsలో నెట్ ప్రాఫిట్ హ్యాస్ గ్రాన్ టు 183 crores అండ్ ఈపీఎస్ 21.4. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది ఈపీఎస్ ఒక 3 yearsలో. సో అంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఈ కంపెనీని చూసాం. స్ట్రాంగ్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి కంపెనీకి, ఫ్రీ రిజర్వ్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. సో ఆ ఫ్రీ రిజర్వ్స్ని నార్మల్గా అయితే కంపెనీస్ బోనస్ ఇచ్చేందుకో లేదా డివిడెండ్ ఒక స్పెషల్ డివిడెండ్ లాంటిది ఇచ్చేసి షేర్ హోల్డర్స్కి వెనక్కి ఇచ్చేయటం లాంటి ప్రాసెస్ మనం చూసాం. బట్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అలా ఇస్తే బోనస్ ఇస్తేనేమో ఈక్విటీ పెరిగిపోతుంది, ఈక్విటీని మళ్ళీ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే డివిడెండ్ ఇస్తే వన్ టైం ఎఫ్ఐఆర్ జేబులోకి డబ్బులు వచ్చేస్తాయి, అందరికీ వెళ్తాయి. బట్ దానికంటే కూడా బైబ్యాక్ చేద్దాం సో దట్ ఈక్విటీ సర్వీస్ చేయడం ఇంకా మరింత ఈజీ అవుతుంది, ఈపీఎస్ సెక్యూరిటీ అవుతుంది అన్న ఉద్దేశంతో 50 crores లాస్ట్ June 2 రికార్డ్ డేట్గా షేర్స్ బైబ్యాక్ చేయాలని కంపెనీ డిసైడ్ చేసింది. సో ఆ డెసిషన్ కారణంగా ఈక్విటీ తగ్గబోతోంది. అండ్ ఆల్సో కొంతమంది షేర్ హోల్డర్స్కి ఆఫ్ కోర్స్ 12.5 lakh షేర్స్ని బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది కంపెనీ. సో రిటైల్ ఇన్వెస్టర్స్కి ఆ దామాషాలో బైబ్యాక్ ఆఫర్ అందింది. సో కొంతమంది ఇన్వెస్టర్స్ అప్పటికి ఎవరైతే ఇన్వెస్టర్స్గా ఉన్నారో వాళ్ళకి, ఎందుకంటే 1998 తర్వాత కంపెనీ బోనస్ ఇవ్వలేదు. ఎప్పటికైనా బోనస్ వస్తుంది, ఎందుకంటే కంపెనీ దగ్గర చాలా ఫ్రీ క్యాష్ ఉంది కాబట్టి బోనస్ అనౌన్స్ చేస్తుందని ఊహించిన వాళ్ళకి బైబ్యాక్ రూపంలో వాళ్ళకి ఆఫర్ రావడం జరిగిందనమాట. సో అదర్వైజ్ కంపెనీ త్వరలో మరొక కొత్త ప్లాంట్ నెలకొల్పింది 140 crores ఎక్స్పెండిచర్తో. సో అలాగే ఈ మధ్యనే గ్లిప్జైడ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ ట్యాబ్లెట్స్ అనే ఒక ప్రోడక్ట్కి అండా ఉత్పత్తికి యూఎస్ ఎఫ్డిఏ వచ్చింది. అలాగే 140 crores వ్యయంతో ఈ మధ్యనే ఒక ప్లాంట్ని, కొత్త ప్లాంట్ని వాళ్ళు నెలకొల్పడం జరిగింది. ఇప్పటికే కంపెనీకి మహారాష్ట్ర, గుజరాత్లో 7 plants ఉన్నాయి. వాటికి తోడుగా మరొక ప్లాంట్, ఈ ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్కి యూఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ కూడా వచ్చేసింది. ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కావాల్సి ఉంది. బహుశా అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత కంపెనీకి రేటింగ్ జరగబోతోంది. అండ్ ఇప్పటికే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పటికప్పుడు ఎక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ డిఎస్పీ బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ అంతకుముందు 2.29% లాస్ట్ జూన్కి ఉన్న స్టేక్ని ఈ మధ్య వరుసగా ప్రతి క్వార్టర్ కొన్ని షేర్లు కొనుక్కుంటూ ఈ మధ్యన 3.72% ఉన్నట్లుగా అనౌన్స్ చేసింది. అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్, అలాగే కొంతమంది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మనం మార్కెట్లో తరచుగా చెప్పుకునే కొన్ని పేర్లలో కొంతమంది ఈ కంపెనీ షేర్స్ను ఎక్వైర్ చేస్తూ వస్తున్నారు. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఎక్స్ట్రాడినరీలీ ఇన్ ది కమింగ్ క్వార్టర్స్. ఇప్పుడు కొత్త రాబోతున్న యూఎస్ఎఫ్డిఏకి అప్రూవల్ వచ్చిన ప్లాంట్ నుంచి జరిగే ఉత్పత్తి కావచ్చు, ఆల్రెడీ ఉన్న ఉత్పత్తి కావచ్చు. సో కంపెనీ ఈ సంవత్సరం బహుశా 209 crores నెట్ ప్రాఫిట్ మీద 25 rupees ఈపీఎస్ ప్రకటించే అవకాశం ఉంది. సో తక్కువ వాల్యుయేషన్స్ దగ్గర జస్ట్ 15 PE దగ్గర దొరుకుతున్న కంపెనీ ఇది, దొరుకుతున్న షేర్లు ఇవి. సో జేబీ కెమికల్స్ని ప్రతి డిక్లైన్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. పోర్ట్ఫోలియోలో తప్పకుండా హోల్డ్ చేయదగిన ఒక ఫార్మా షేర్ ఇది. సో కాంట్రాబెట్గా మనం జేబీ కెమికల్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మన పోర్ట్ఫోలియోస్కి. సో ఇది వాటి వాల్యూ బై జేబీ కెమికల్స్. సో మనం చూస్తున్నాం గ్లాండ్ ఫార్మాకి ఎటువంటి